జై శ్రీరామ్ అండి. ఒక్కసారి ఈ వీడియో చూడండి అందరూ. భారతీయుల గ్రంథం, వేదాల సారం, ఉపనిషత్తుల సారం, కృష్ణ భగవానుడు బోధించినటువంటి పవిత్ర గ్రంథం. అంతేకాకుండా ఇది ద్వాపర యుగంలో చెప్పబడిన గ్రంథం. అంటే 5170 సంవత్సరాల క్రితం కృష్ణ పరమాత్ముడు బోధించిన గ్రంథం. ఈ కలియుగం నాటి గ్రంథం కాదు. మరి ఇప్పుడు చలామణిలో ఉన్నటువంటి, ప్రజల్లో ఉన్నటువంటి, ఆచరిస్తున్నటువంటి ఇస్లాం గ్రంథం కానివ్వండి, అదేవిధంగా క్రైస్తవుల గ్రంథం కానివ్వండి, ఇవి కలియుగ గ్రంథాలే. ఇది ద్వాపర యుగ గ్రంథాలు కావు. మనం ఒకసారి భగవద్గీతను చదువుకుంటే దీంట్లో ఉన్న విషయాలే బైబిల్లో ఉన్నాయి, దీంట్లో ఉన్న విషయాలే ఖురాన్లో ఉన్నాయి అని మీరు తెలుసుకుంటే అబ్బరపోతారు. మన దేశంలో మన గ్రంథం పెట్టుకొని ఇతర దేశాలను ఆచరించడం అవసరం ఏముంది అనేది నా పాయింట్. ఇది పరమాత్మ ఇచ్చినటువంటి జ్ఞానమే, అర్థమవుతుందండి. కాబట్టి మన గ్రంథాన్ని అటక మీద ఎక్కించి వేరే గ్రంథాన్ని చేతులు పట్టుకు తిరగడం ఏంటి కదా. ఉన్నాడో భగవద్గీత గురించి చెప్తూ, మన భగవద్గీత సనాతన ధర్మ గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అవి కలియుగం నాటి గ్రంథాలు కావంట. వీళ్ళ గ్రంథాలు ఖురాను, బైబిలు ఇవంట కలియుగ గ్రంథాలు. మళ్ళీ చూడండి ఎంత నీట్గా చెప్తున్నాడో. భగవద్గీతలో ఉన్న విషయాలు బైబిల్లో, ఖురాన్లో ఉన్నాయంట్రా. కొంచెం కూడా మీకు బుద్ధి లేకపోతే నమ్మేటోళ్ళు అట్లే నమ్ముతారు, వాళ్ళని చదివిన వాళ్ళు. నువ్వు అంతా అబద్ధాలు చెప్తూ, అబద్ధాలు ఆడుకుంటూ, ఖురాన్లో ఏడన్నా ఉన్నాయా మా భగవద్గీతలో ఉన్న శ్లోకాలు కానీ, మా భగవద్గీతలో ఉన్న మాటలు మీ ఖురాన్లో కానీ, మీ బైబిల్లో ఉన్నాయా? బైబిల్లో అయితే అన్ని వ్యభిచారాలే ఉన్నాయి, మీ దాంట్లో అయితే అన్ని నరకొడలు, కోసుకొని తినడాలు, వాందిని వీందిని. ఎందుకు అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ మా గ్రంథాలను నాశనం చేయడానికి అబద్ధాలు వీడియోలు పెడతారు మీరంతా. సో ఫ్రెండ్స్, దయచేసి ఇలాంటివి ఎవరిని నమ్మకండి. ఇలాంటి దొంగ ప్రవక్తలు చెప్పేటోళ్ళు ఉంటారు. సో నమ్మకండి ఇలాంటి వాళ్ళని. మీరే సొంతంగా తెలుసుకొని, మీరు గ్రంథాలు చదివి మీరుగా స్వతహాగా తెలుసుకోండి. జై శ్రీరామ్.